శ్రావణ మాసంలో చాలామంది మౌన వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మౌన వ్రతాన్ని ఒక పూజలాగా, ఒక నోములాగా పాటిస్తూ ఉంటారు. ఈ మౌన వ్రతం చేయటం వలన మనకొచ్చే ప్రయోజనాలు ఏంటి? అసలు ఈ మౌన వ్రతం ఎలా వచ్చిందో చూద్దాం. అసలు ఈ మౌన వ్రతం పూర్వం ఋషులు, మునులు పాటిస్తూ ఉండేవారు. కానీ ప్రజెంట్ రోజుల్లో వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు మౌన వ్రతాన్ని పాటించడం చాలా మందికి ఒక క్రమశిక్షణ లాగా ఉంది. మౌన వ్రతంలో ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు, దశ ఇంద్రియాలని మౌనంగా ఉంచాలి. ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ దైవం మీద పూర్తిగా దృష్టిని నిలపాలి. ఇలా చేయటం వలన మనకొచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మౌన వ్రతం చేయడం వలన స్వీయ క్రమశిక్షణ, ఆలోచనలపై నియంత్రణ సాధ్యమవుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల దృక్పథము అలవడుతుంది. చాలా మంది కొన్ని సందర్భాల్లో అనవసరంగా మాట్లాడతారు, ఆ తరువాత తీరిగ్గా బాధపడతారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా నియంత్రించే శక్తి ఈ మౌన వ్రతానికి ఉంది. మానసిక ప్రశాంతత వచ్చి ఒత్తిడి దూరం